హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో 31 డిసెంబర్ నైట్ సెలబ్రేషన్స్కి సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఈ సింపుల్ థాలీలో బటర్ నాన్, రైతా, పులావ్, మటన్ కర్రీ ఇంకా డెజర్ట్ ఉన్నాయండి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి బయటి ఫుడ్ ఆర్డర్ పెట్టకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ముందుగా టేస్టీ అయిన మటన్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మటన్ మసాలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్లోకి మటన్ని తీసుకోవాలి. దీంట్లోకి పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఒక గ్లాస్ నీళ్ళను పోసి ఒకసారి కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు లేదా మటన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోగా ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ధనియాలు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, 10-12 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 5-6 ఎండుమిర్చి, వీటన్నింటినీ వేసి కలుపుతూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అలాగే ఇందులో 1 స్పూన్ గసాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఎండు కొబ్బరి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేశాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 6-7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే మటన్ ఇలా చక్కగా కుక్ అయి ఉంటుందండి. ఉడికించిన మటన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ లేదంటే చిన్న ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్టును వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవాలి. వాటర్ని పోసి కలిపాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి. మసాలా పేస్టు బాగా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు ఉడికించి పక్కన పెట్టిన మటన్లోని నీళ్ళతో సహా వేసుకోవాలి. మటన్ని వేశాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త సాల్ట్ను యాడ్ చేసి కలుపుకోవాలి. మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మటన్ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర తరుగును వేసి దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీకి సూపర్ కాంబినేషన్ అయిన టేస్టీ పులావ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పులావ్ను ప్రిపేర్ చేయడానికి అరగంట ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. టేస్టీ పులావ్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలంటే మీరు సగం ఆయిల్ సగం నెయ్యినైనా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కాక హోల్ గరం మసాలాను వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు కొంచెం వేగాక పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కట్ చేయకుండా ఘాటు పెట్టి అలాగే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి చాలా పొడుగ్గా ఉండడంతో మధ్యలోకి కట్ చేసి వేశాను.
కొత్తిమీర, కరివేపాకు ఇంకా పుదీనా ఆకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లోనే రుచికి సరిపడా సాల్ట్‌ను వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేశాక టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాక హాఫ్ టీ స్పూన్ కారం, 1 లేదా 1.5 స్పూన్ల వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా పొడిని వేసి లో ఫ్లేమ్‌లో అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక పెరుగును వేసి కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇంకా పసుపు ఆయిల్‌లో వేస్తే మాడిపోతాయనిపిస్తే పెరుగులో వేసి కలుపుకొని యాడ్ చేయొచ్చండి. పెరుగును వేశాక లో ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు ఉడికించుకొని అరగంట ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళని వంపేసి వేసుకోవాలి. బియ్యాన్ని వేశాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బియ్యాన్ని వేశాక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలిపాక దీంట్లో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళను పోసి కలపాలి. పాత బియ్యం అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పడతాయండి. కొత్త బియ్యం అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళే సరిపోతాయి. నీళ్ళని పోసాక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు వేడెక్కి అన్నం బాగా ఉడికేంత వరకు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. చివరగా 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అండి. ఇలా పులావ్‌ను ప్రిపేర్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని వెజ్ లేదా నాన్ వెజ్ ఏ మసాలా కర్రీతో అయినా ఇంకా రైతాతో తిన్నా సూపర్‌గా ఉంటుంది. ఈసారి పులావ్‌ని ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు సింపుల్ ప్రిపరేషన్‌తో ఎంతో టేస్టీగా ఉండే డెజర్ట్ రెసిపీ యాపిల్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీ అయిన యాపిల్ డెజర్ట్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా యాపిల్‌ని తీసుకొని కడిగి పీలర్‌తో చెక్కు తీసి తీసుకోవాలి. చెక్కు తీసిన యాపిల్‌ని ఇలా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి యాపిల్ తురుమును వేసుకోవాలి. యాపిల్ తురుములో 1 స్పూన్ బటర్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల చక్కెరను వేసి కలుపుకోవాలి. యాపిల్ స్వీట్‌నెస్‌ని బట్టి చక్కెరను కావాలంటే ఇంకా 1, 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చండి. నేను తీసుకున్న యాపిల్ తియ్యగా ఉంది కాబట్టి నేనిక్కడ 2 స్పూన్ల చక్కెరను వేశాను. చక్కెర కరిగి యాపిల్ తురుము సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసి కలుపుకోవాలి. యాపిల్ తురుము చక్కగా ఉడికి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఏవైనా కుకీస్‌ని తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు నచ్చే ఏ కుకీ బిస్కెట్స్‌తోనైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బిస్కెట్స్‌ని ఇలా ముక్కల్లా చేశాక దీంట్లోకి ఉడికించిన యాపిల్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
ఈ బౌల్‌ని పక్కన పెట్టి, ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. నేనిక్కడ సగం కస్టర్డ్ పౌడర్, సగం కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నానండి. లేదంటే మొత్తం కార్న్ ఫ్లోర్ కానీ, మొత్తం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీంట్లో కొద్దిగా పాలను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపాక దీంట్లోకి 1 కప్పు పాలను పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ బౌల్‌ని కూడా పక్కన పెట్టి, ఇప్పుడు ఒక యాపిల్‌ని తీసుకొని చెక్కు తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. యాపిల్ ముక్కల్లో 1 స్పూన్ బటర్‌ని కానీ లేదా నెయ్యిని కానీ వేసి కలుపుకోవాలి. యాపిల్ ముక్కలు నెయ్యిలో కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్ల చక్కెర, కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసి కలుపుకోవాలి. చక్కెర కరిగి యాపిల్ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కెర కరిగి యాపిల్ ముక్కలు బాగా ఉడికాక కొన్ని ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ యాపిల్ ముక్కల్ని తర్వాత యూజ్ చేస్తామండి. మిగిలిన యాపిల్ ముక్కల్లో ముందుగా పాలల్లో కార్న్ ఫ్లోర్ ఇంకా కస్టర్డ్ పౌడర్‌ని వేసి కలిపిన పాలను వేసి కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కస్టర్డ్ మిశ్రమం ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కేక్ మౌల్డ్‌ని కానీ లేదంటే బాక్స్‌ని కానీ తీసుకొని ముందుగా కలిపిన బిస్కెట్స్ ఇంకా యాపిల్ మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. బిస్కెట్స్ మిశ్రమాన్ని వేశాక ఇలా ప్రెస్ చేసినట్టుగా అంటే గ్యాప్స్ లేకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేశాక కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. కస్టర్డ్ మిశ్రమాన్ని వేశాక ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పైన బిస్కెట్ పౌడర్‌తో ఇంకా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన యాపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. బిస్కెట్ పౌడర్ ఇంకా యాపిల్ ముక్కలతో గార్నిష్ చేసినా సరిపోతుందండి. కావాలంటే ఎక్స్ట్రా గార్నిష్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఇంట్లో ఉన్నాయని టూటీ ఫ్రూటీస్, చెర్రీ ఇంకా క్యాష్యూతో గార్నిష్ చేశానండి. మీకు నచ్చే ఏ డ్రై ఫ్రూట్స్‌నైనా ముక్కల్లా కట్ చేసి పైనుండి వేసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెడితే చక్కగా సెట్ అవుతుందండి. ఇప్పుడు అందరూ బయట హోటల్స్‌లో, రెస్టారెంట్‌లలో ఇష్టంగా తినే బటర్ నాన్‌ని ఇంట్లోనే ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. నాన్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పెరుగును వేసుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్టు, 1 స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగులో బాగా కలిసేలా కలుపుకున్నాక దీంట్లో పిండిని వేసి పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నేనిక్కడ నాన్‌ని కొంచెం హెల్తీగా ఉంటుందని సగం గోధుమ పిండి, సగం మైదా పిండిని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. పిండిని జల్లించి పెరుగులో వేసి కలుపుకోవాలి. పిండిని పెరుగులో వేసి కలిపాక తగినన్ని పాలను పోస్తూ చపాతీ ముద్దలా సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. నాన్స్‌ని ప్రిపేర్ చేయడానికి పిండిని సెమీ సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలండి. పిండిని ఇలా సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకున్నాక దీనికి ఆయిల్‌ను అప్లై చేసి దీనిపైన మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి.
హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా బాల్‌లా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై కొంచెం పొడి పిండిని వేసుకొని పిండి ముద్దను పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా పొడుగ్గా ఉండేలా ఒత్తుకోవాలి. దీన్ని చపాతీలా మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. చపాతీని ఇలా ఒత్తాక దీనిపై కలోంజీ గింజల్ని ఇంకా కొత్తిమీర తరుగును వేసి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. నేనిక్కడ కలోంజీ గింజలకు బదులుగా ఎర్ర నువ్వుల్ని ఇంకా కొత్తిమీర తరుగును వేసి ఇలా రోల్ చేస్తున్నానండి. నాన్ని ఇలా ప్రిపేర్ చేశాక మరొక వైపు తిప్పి వాటర్ని అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన సైడ్ని పెనం మీద పెట్టి పెనానికి అతికేలా కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెనాన్ని రివర్స్లో పెట్టి నాన్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పెనాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో నాన్ని ఫ్రై చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఇంకా సోడా వేసాం కాబట్టి చక్కగా ఇలా బబుల్స్ వస్తాయండి. ఒకవైపు ఇలా బాగా కాలాక మరొక వైపు తిప్పి మంట మీద పెనాన్ని ఇలా తిప్పుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నాన్‌కి బ్యాక్ సైడ్ వాటర్‌ని అప్లై చేసి పెనానికి అతికించి ఫ్రై చేస్తాం కాబట్టి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మాడకుండా చక్కగా ఫ్రై అయ్యింది. ఇలా ఇంట్లోనే ఈజీగా నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్లేట్లోకి తీసుకున్న నాన్ మీద బటర్ని రాసి వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ రెడీ అండి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని బటర్ అప్లై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంట్లోనే ఇలా సాఫ్ట్‌గా బ్రెడ్‌లా ఉండే బటర్ నాన్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈలోగా యాపిల్ డెజర్ట్ చక్కగా సెట్ అయి ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసి కూల్‌గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ డెజర్ట్ రెడీ అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టాక 3 అవర్స్ తర్వాత తీస్తే ముక్కల్లా కట్ చేయడానికి ఈజీగా వస్తుందండి. అంత టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పెట్టైనా తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి 31 డిసెంబర్ నైట్ ఇలా సింపుల్‌గా ఇంట్లోనే టేస్టీ రెసిపీస్‌ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ హెల్తీ న్యూ ఇయర్. మరిన్ని సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్‌తో న్యూ ఇయర్‌లో కలుద్దాం. నేనిక్కడ కేక్ అయితే ప్రిపేర్ చేయలేదండి. కేక్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి మీరేం రెసిపీస్‌ని ప్రిపేర్ చేశారో, ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.